ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అండ్ అమ్మవారి అంటే లక్ష్మీమాత అండ్ సౌభాగ్యమాత యొక్క కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే అందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి ఇవాళ శుక్రవారం అండ్ అందులోనూ శ్రావణ శుక్రవారము అండ్ మొదటి శుక్రవారము. సో తప్పకుండా కొన్ని రెమెడీస్ అనేవి ఉన్నాయి. అవి తప్పకుండా చేసుకోండి. లక్ష్మీ కటాక్షాన్ని అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకుని అష్టైశ్వర్యాలతో తొలతూగొచ్చు ఈ రెమెడీస్ చేసుకోవడం వలన. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఈ రెమెడీస్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. లైక్ అనేది ఇచ్చి అండ్ కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. క్లైమ్ చేసుకోవడం వల్ల పాజిటివ్గా రిజల్ట్ అనేది మీకు వస్తుంది. మీరు చేసుకున్న రెమెడీస్ యొక్క రిజల్ట్ అనేది మీకు ఫాస్ట్గా వస్తుంది. సో వీడియో వచ్చేసి ఈ రోజులో శ్రావణ శుక్రవారము అండ్ అండ్ శ్రావణ శుక్రవారము అండ్ శుక్రవారం కూడా కాబట్టి ఈరోజు మనీ పరంగా ఎవరైతే మనీ పరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైనా మనీ ఇచ్చి అప్పు ఇచ్చి ఆ మనీ తిరిగి రావడం లేదు, లేకపోతే మనీ సమస్యలు ఉన్నాయో, ఎప్పుడు ఏదో ఒకటి మనీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీ దగ్గర కొంతమందికి ఆల్రెడీ మనీ వస్తూ ఉంటాయి కానీ అవి ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చులు అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళైనా కూడా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు. ఎవరికైతే మనీ ప్రాబ్లమ్స్ ఉండడము, మనీ నిలవకపోవడము, అలాగే అవసరమైనప్పుడు మనీ లేకపోవడము, మనీ ప్రాబ్లమ్స్ పరంగా అన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీరడానికి అండ్ మీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల మీకు కోట్లు వచ్చేస్తాయనేది చెప్పలేము. ఓన్లీ మీకు అవసరమైనంత అమౌంట్ అయితే మీకు ఏదో ఒక రూపంలో అమ్మవారు అనేది మీకు కరుణించడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తారు. మీకు మనీ కావాలి ఇప్పుడు రేపు సపోజ్ మీకు ఏదైనా అర్జెంటుగా ఏదైనా మనీ కావాల్సి వచ్చింది. ఈ రెమెడీ చేసుకోవడం వల్ల ఎవరొకరు మీకు హెల్ప్ చేస్తారు. ఇలా మీకు ఇలాంటివన్నీ కూడా మీకున్న సమస్యలన్నీ కూడా మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. సో తప్పకుండా ఈ రెమెడీ అనేవి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఏదో టెస్ట్ చేయడానికో లేదే నేను చెప్తున్నా అని ఏదో చేద్దామన్నట్టుగా కాకుండా మీరు మనస్ఫూర్తిగా చేస్తే గనక దీని రిజల్ట్ అనేది 100% అనేది ఇస్తుంది. ఈ రెమెడీస్ యొక్క రిజల్ట్ అనేది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. అలాగే ఎవరికైనా టారో రీడింగ్ పరంగా పర్సనల్గా ఎవరైనా రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయమాకండి. నేను మొన్న అది త్రిబుల్ పోర్టల్ది లైన్స్ గేట్ పోర్టల్ పెట్టాను కదా. సో వీడియో అయితే సరిగ్గా ఎవరూ చూడలేదు. అందరూ స్కిప్ చేసేసి చూసేశారు. చూసి మళ్ళీ సగం తెలుసుకుని మళ్ళీ నాకు కాల్స్ చేశారు చాలా మంది కూడా. అలా చేయకండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి చూడడం వల్ల మళ్ళీ నాకు కాల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మెసేజ్ చేయడానికి కూడా మీకు టైం లేదు. ఎందుకంటే మెసేజ్ చేస్తే మళ్ళీ అంత క్లియర్గా ఇస్తానో లేదో, వెంటనే రిప్లై ఇస్తానో లేదో అని చెప్పి అందరూ కూడా కాల్సే చేశారు. ఈసారి నేను కాల్స్ అయితే అసలు అటెండ్ చెయ్యను. ముందు నేను క్లియర్గా వీడియోలో అంతా కూడా క్లియర్గానే చెప్తున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. చూసినాక ఫర్దర్గా ఏమైనా డౌట్ వస్తే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ అయితే చెయ్యను. ఇక మీదట ఎవరైనా కాల్స్ చేసినా కూడా వీడియో చూడరు. మళ్ళీ దానికోసం కాల్ చేసేస్తే వెంటనే అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అక్కడ ఒక 10 మినిట్స్ వీడియో చూసే బదులు ఇక్కడ 2 మినిట్స్లో ఆన్సర్ ఇచ్చేస్తారు కదా అన్న ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మీరు రెమెడీస్ చేసుకున్నా కూడా దాని రిజల్ట్ అయితే రాదండి. మీరు కూడా జెన్యున్గా ఉండాలి. చెప్పారు కదని చెప్పిన వాళ్ళకి యూజ్ ఉండేలాగా మీరు చూడాలి. మీకోసమే చెప్తుంది. మీకోసం మీరు ఒక 5 మినిట్స్ కేటాయించలేనప్పుడు ఇంకా ఎందుకు మరి? మీరు జెన్యున్గా ఉండి అప్పుడు మీరు రెమెడీస్ చేసుకుంటే దాని రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇంకా మీ ఇష్టం అన్నమాట. నేనైతే కాల్స్ ఎవరివి కూడా లిస్ట్ చేయను. సో వీడియోలోకి వెళ్దాము. వీడియో వచ్చేసి చెప్పాను కదా, ఎవరికైతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ అప్పులు తీరడం లేదు, చాలా రోజుల నుంచి మీకు అప్పులు తీరడం లేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయో, లేకపోతే ఒకవేళ మనీ వస్తున్నాయి కానీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతున్నాయి, ఇలాంటి వాళ్ళైనా కూడా ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ముందుగా ఏం చేయాలంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి.
అది ఏంటంటే ఒక చిన్న సైజ్ అయినా సరిపోతుంది, ఇంత సైజ్ అయితే సరిపోతుంది. తీసుకుని ఒక రెడ్ కలర్ మార్కర్ తీసుకోండి. మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే ఓకే, రెడ్ కలర్ లేకున్నా గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు. మార్కర్, రెడ్ కలర్ మార్కర్ కానీ, రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ, రెడ్ కలర్ పెన్ అయినా కూడా తీసుకోవచ్చు. తీసుకుని ఇప్పుడు నేను చెప్పిన విధంగా రెడ్ కలర్ మార్కర్ కానీ పెన్ కానీ తీసుకొని ఇట్లా బాక్స్ అనేది గీయాలి. 3 బాక్సెస్ గీయాలి. 3 బాక్సెస్ గీసుకొని మీరు సరిగ్గా చూడండి. మళ్ళీ చూడకుండా నాకు కాల్స్ చేసిన, మెసేజ్ చేసిన దానికి నేను అసలు రిప్లై కూడా ఇవ్వను. దీని పరంగా, వీడియో పరంగా ఎవరైనా చేస్తే కనుక నేను, ఎందుకంటే వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అన్నీ కూడా. వీడియో స్కిప్ చేసేసి అంటే మీకు నాకు తెలియదు అనుకుంటారు మీరు. యూట్యూబ్ పరంగా మాకు అన్నీ తెలుసు, ఎవరు వీడియో స్కిప్ చేస్తున్నారు, ఎవరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు అని తెలుస్తుంది. సో దాన్ని బట్టి మమ్మల్ని మోసం చేయాలనుకున్న మీరే మోసపోతారు. సో ఇట్లా 6 బాక్సెస్ అనేవి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇక్కడ ఫస్ట్ కార్నర్లో రాసుకున్నాము 23, 24, 25. తర్వాత ఇక్కడ 26, ఇక్కడ 25, ఇక్కడ 20, ఇక్కడ 21, 22, 27. సేమ్ ఆర్డర్లోనే రాయాలని లేదు. ఇట్లా ప్రతి 3 బాక్సెస్లో కూడా 27, 20, 25, 22, 24 అండ్ 26, 23, 25 అండ్ 21 ఇలా మీరు బాక్స్ అనేది రాసుకోవాలి. రాసుకొని క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని దీనిని ఏం చేయాలంటే మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఇలా రాసినాక మీ కోరిక ఏదైతే ఉందో మనీ పరంగా దానిని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నాకు ఈరోజు అంటే ఈ మంత్లో నేను ఒక 25,000 ఎర్న్ చేయాలనుకుంటున్నాను. కన్సల్టెన్సీ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. లేకుంటే ఈ మంత్లో నాకు ఒక 25,000 మనీ అనేది రావాలనుకుంటున్నాను. అదనేది మేనిఫెస్టేషన్ చేసుకుని, అంటే వచ్చినాయి అన్నట్టుగా. మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే మనం తీసుకోవాలంటే నేను ఈ మంత్లో 25,000 ఎర్న్ చేస్తున్నాను అని మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఒక 5 minutes అనేది మేనిఫెస్టేషన్ చేసుకోండి. చేసుకున్నాక ఈ పేపర్ని మీరు కావాలంటే ఈ పేపర్ని ఇలానే తీసుకెళ్ళొచ్చు. లేదంటే గనక ఈ పేపర్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఇదైతే కండిషన్ అప్లై. ఇలా ఫోల్డ్ చేస్తే గనక మళ్ళీ మనం దీన్ని ఓపెన్ చేయకూడదు. సో ఇలా రాసుకున్నాక దీన్ని తీసుకుని వెళ్ళి ఒక పేపర్ని ఫోల్డ్ చేసినా ఓకే, ఫోల్డ్ చేయకపోయినా ఓకే, మీరు చిన్న పేపర్ అయినా కూడా రాసుకోవచ్చు. దీన్ని తీసుకుని ఏం చేయాలంటే ఒక దాల్చిన చెక్క అనేది తీసుకొని దీంట్లో రోల్ చేయాలి. ఒక దాల్చిన చెక్క తీసుకుని దీంట్లో ఇలా రోల్ చేయాలి. అలాగే దీని లోపల దాల్చిన చెక్క పెట్టి దీన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసినాక మళ్ళీ మన దగ్గర ఒక 100 రూపీస్ నోట్ కానీ, 500 రూపీస్ నోట్ కానీ, లేకుంటే మీకు కావాలంటే 50 రూపీస్ నోట్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకుని దాన్ని కూడా దీంట్లో రోల్ చేయాలన్నమాట. దీనిపైన 100 రూపీస్ నోట్ చూపిస్తా ఉండండి. ఓకే, నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ 100 రూపీస్ నోట్ లేదు కాబట్టి నేను 500 రూపీస్ నోట్లో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ దీంట్లో దాల్చిన చెక్క పెట్టేసుకుంటాను. ఇట్లా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకున్నాక దీన్ని తీసుకొచ్చి ఇట్లా దీనిపైన ఇట్లా మనీ, అది ఎంతైనా అవ్వచ్చు అండి, కంపల్సరీ 500 అవ్వాలని ఏం లేదు. 100 రూపీస్ అయినా అవ్వచ్చు, 50 రూపీస్ అయినా అవ్వచ్చు. ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని దీన్ని తీసుకెళ్ళి మీరు కావాలంటే గనక మీ పర్స్, ఏదైతే మీరు డైలీ మనీ పెట్టుకునే పర్స్ ఉంటుందో ఆ పర్సులో పెట్టుకోండి. లేదు అంటే
మీకు కిచెన్‌లో కొంతమంది కిచెన్‌లో మనీ దాచిపెట్టుకుంటా ఉంటారు. లేడీస్ ముఖ్యంగా చెప్తున్నాను. వాళ్ళు దాచిపెట్టుకుంటూ ఉంటారు కదా! ఏదో ఒక బాక్స్‌లోనో కిచెన్‌లో దాచిపెట్టుకుంటారు కదా! దాంట్లో అయినా పెట్టండి. అంటే దీన్నేం చేయాలంటే రోల్ చేసినాక ఒక రెడ్ కలర్ దారం తీసుకొని, రెడ్ కలర్ దారంతో టై చేయాలి దీన్ని. రెడ్ కలర్ దారంతో టై చేయాలి. మీకు వీలుంటే గనక ఒక 7 ముళ్ళు వేసేట్టుగా టై చేసుకోండి. 7 ముళ్ళు. 7 ముళ్ళు వేసేట్టుగా టై చేసేసుకొని ముడి వేసేసుకొని 7 ముళ్ళు వేసుకొని దీన్ని తీసుకెళ్ళి మీ మనీ పర్స్‌లో కాయిన్ పెట్టుకోవచ్చు. వాలెట్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే గనక మీ కిచెన్‌లో ఎక్కడైనా మీరు మనీ సేవ్ చేసుకుంటారైతే అక్కడైనా పెట్టుకోవచ్చు. లేదు మీ బీరువాలో అయినా గూడా పెట్టుకోవచ్చు. మీ బీరువాలో లాకర్స్ ఉంటాయి గదా! మనీ లాకర్స్ దాంట్లో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా మీరు పెట్టుకోవాలి. అండ్ రోజు అంటే పెట్టినాక ఏం చేయాలంటే ఫ్రైడే రోజు చేయాలి. ఇది కంపల్సరీ ఫ్రైడే రోజే చేయాలి. ఫ్రైడే రోజు ఏం చేయాలంటే కంపల్సరీ ముందుగా దీన్ని ఇట్లా టై చేసి పెట్టుకున్నాక మీరు శ్రీంబ్రేజీ మంత్రాన్ని 108 సార్లనేది చదువుకోవాలి. ఇది మేనిఫెస్టేషన్ చేసినాక చేతిలో ఇలా పెట్టుకొని శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ మీకు ఇదేదైతే కోరిక ఉందో ఆ కోరికని మేనిఫెస్టేషన్ చేసుకున్నాక శ్రీం బ్రజీ మంత్రాన్ని 108 టైమ్స్ చెప్పుకోవాలి. చెప్పుకుని దీన్ని తీసుకెళ్ళి వ్యాలెట్‌లో కానీ లేకుంటే చెప్పాను కదా! కిచెన్‌లో ఎవరైనా మనీ దాచిపెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక లేడీస్ దాంట్లో అయినా పెట్టండి. లేదంటే గనక మీకు బీరువా ఉంటే గనక బీరువాలో లాకర్ ఉంటే గనక ఆ లాకర్‌లో అయినా పెట్టుకోండి. లేకుంటే వాలెట్స్‌లో ఇట్లా దేంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చనమాట. పెట్టుకొని దీన్ని ఇలానే ఉంచండి. మీకు రిజల్ట్ అనేది 21 డేస్ నుంచి 42 డేస్ లోపు మీకున్న సమస్యలన్నీ మనీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకేసారి తీరిపోతాయని చెప్పను. 21 డేస్ నుంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కొంతమందికి ఇంకా తొందరగా కూడా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు కూడా 21 డేస్ నుంచి 42 డేస్ లోపు మనకి రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా కూడా ఒక 2,00,000 అప్పు ఇచ్చారనుకోండి. ఇది స్టార్ట్ చేయడం వలన అండ్ వాళ్ళేందంటే ఒకేసారి 2,00,000 ఇవ్వకపోయినా కొంచెం కొంచెంగా మీకు క్లియర్ చేస్తా ఉంటారు. సమస్య అనేది తీరుతా ఉంటుంది. అలాగే మీ మనీ ప్రాబ్లమ్ కూడా తీరుతాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నమ్మకంతో చేయండి. ఎవరు చేసినా కూడా నమ్మకంతోనే చేయాలి. నమ్మకంతో చేస్తే గనక అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అండ్ దీనికి ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే శుక్రవారం రోజు అలాగే మీరు శుభ్రంగా ఇవాళైతే శుక్రవారము అండ్ శ్రావణ శుక్రవారము. ఈరోజు ఏం చేయాలంటే శుభ్రంగా ఇండ్లంతా కూడా కొంచెం కల్లుప్పు పెట్టి మా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మాపు వేస్తారు కదా! మాపు వేసే వాటర్‌లో కొంచెం కల్లుప్పు 1 స్పూను కల్లుప్పు వేసి ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. లేదు మీ దగ్గర స్ఫటిక అని మనకి బయట దొరుకుతుంది గదా! ఆ స్ఫటిక కొంచెం ముక్క అనేది కొంచెం పౌడర్ లాగా చేసుకొనైనా మనము దాంట్లో వేసుకొని ఇల్లంతా గూడా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక చక్కగా గుమ్మాలకి, ఇంటి ముందు ముగ్గనేది వేసుకొని చాలామంది ఏందంటే ముగ్గు వేసే అలవాటు ఉండదు. వాళ్ళేం జేస్తారంటే కనీసము ఒక 2 లైన్స్ అయినా కంపల్సరీ ఇంటి ముందు గుమ్మానికి పసుపు రాసి, బొట్లు పెట్టి అలాగే గుమ్మం ముందు ఒక చిన్న ముగ్గైనా ఒక 2 లైన్స్ ముగ్గైనా కూడా మీరు వేయండి. వేసినాక మీరు చూడండి. దాని రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంటిని ఎప్పుడు గూడా క్లీన్‌గా ఉంచుకోవాలి. ఇలా మీరంతా కూడా ఇల్లు శుభ్రం చేసుకొని స్ఫటిక లేదా ఒక 1 స్పూను కల్లుప్పుతో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఎలాగో శ్రావణ శుక్రవారము అండ్ అందరూ కూడా శుభ్రంగా ఇల్లు అది క్లీన్ చేసుకొని మంచిగా అలంకరించుకుంటారు. పూజ చేసుకుంటారు. అది అందరికీ తెలుసు. సో, ఇవైతే పాటించండి. పాటించినాక ఇంకేం జేయాలంటే మీరు ఇంకా అమ్మవారికి పువ్వులు ఇంకా మీకు ఇష్టమైన వాటన్నిటితో కూడా అమ్మవారిని మంచిగా అలంకరించండి. అలంకరించి శుభ్రంగా అన్నీ ఇంటిలో ఈరోజు ధూపం అనేది కూడా తప్పకుండా వేయాలి.
పూజ అయిపోయినాక సాంబ్రాణితో, మీ దగ్గర సాంబ్రాణి ఉంటే గనక గవ సాంబ్రాణి ఉంటుంది, ఆ గవ సాంబ్రాణితో ఇల్లంతా కూడా ధూపం వేయండి. లేకపోతే గనక మనకి ధూమ్ స్టిక్ కూడా మనకి ఇన్స్టెంట్గా ఉండేవి ఉన్నాయి. ఆ ధూమ్ స్టిక్ అయినా కూడా వెలిగించి ఇల్లంతా కూడా ఒక 2-3 ధూమ్ స్టిక్ తీసుకుని ఇల్లంతా ధూపం అనేది వేయండి. ఈవెన్ మొక్కలు ఉంటే కుండీల్లో అండ్ కార్నర్స్లో, వాష్రూమ్స్లో కూడా కంపల్సరీ ఇదంతా వేయండి. ధూపం వేసేటప్పుడు కూడా గంట అనేది కొడుతూ మనము ఇంటికి అన్ని వైపులా కూడా అన్ని ప్లేసెస్లో కూడా మనము ధూపం అనేది వెయ్యాలి. అలాగే ఏంటంటే ఈ ధూపం వేస్తూ అలాగే మనం కర్పూరం కూడా, ఒకవేళ ధూపం మీ దగ్గర అవైలబుల్గా లేదు, ధూపం అయితే బెస్ట్, లేకపోతే మనము కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, కర్పూరం వెలిగించి ఇల్లంతా కూడా గంట కొడుతూ ఇల్లంతా కూడా చూపించాలి. ముఖ్యంగా ప్రతి రూమ్లో కూడా కార్నర్స్ ఉంటాయి కదా, మనకి ప్రతి రూమ్లో కూడా 4 కార్నర్స్ ఉంటాయి కదా, 4 కార్నర్స్లో కంపల్సరీ మనము దీపం కానీ కర్పూరంతో వెలిగించిన హారతి కానీ లేకుంటే ధూపం కానీ అన్ని రూమ్లో కూడా చూపించాలి. బయట గుమ్మానికి ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో, సింహద్వారం ఉంటుందో, ఆ సింహద్వారానికి కూడా మనము కంపల్సరీ చూపించాలి. ఈరోజు మీరు వీలుంటే గనక ఒక మంచి గుమ్మడికాయ తీసుకొచ్చి గుమ్మడికాయను కూడా మనము పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మడికాయ గుమ్మంలో కూడా గుమ్మడికాయ అనేది కట్టుకోవచ్చు. అండ్ అలాగే ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకొని గుమ్మానికి దాన్ని 2 పీసెస్గా కట్ చేసి ఒక దాని మీద పసుపు వేయండి, ఒక దాని మీద కుంకుమ వేయండి. దీన్ని తీసుకుని వెళ్ళి గుమ్మానికి అటొకటి ఇటొకటి మెయిన్ ద్వారం ఏదైతే ఉంటుందో, మనకి సింహద్వారం ఉంటుందో ఆ మెయిన్ ఎంట్రన్స్ లో గుమ్మమ్మకి అటొకటి ఇటొకటి పెట్టండి. ఏదైనా మన ఇంట్లో దుష్ట శక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఇవేమన్నా ఉంటే గనక అవన్నీ పోతాయి. అండ్ ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళ నుండి అయినా కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. సో ఇది కూడా ఫాలో అవ్వండి. అలాగే రెండో రెమెడీ వచ్చేసి ఇది కూడా మనీకి సంబంధించినదే. ఇది కూడా వైట్ పేపర్ తీసుకోవాలి. వైట్ పేపర్ మీద రెడ్ కలర్ మార్కర్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రెడ్ కలర్ మార్కర్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ అవైలబుల్గా లేకుంటే కనుక గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదా బ్లూ కలర్ అయినా తీసుకోవచ్చు. మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ పెన్ అయినా తీసుకోవచ్చు. సో ఇది కూడా మనీకి సంబంధించిందే. ఎవరికైతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మనీతో సమస్యలతో బాధపడుతున్నారో, ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి అని అనుకుంటున్నారో ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. రెమెడీ వచ్చేసి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. పేపర్ అనేది మీ ఇష్టం అండి, చిన్నదైనా తీసుకోవచ్చు లేకుంటే పెద్దదైనా తీసుకోవచ్చు. ఈ పేపర్ మీద తెలుగులో అయినా రాయొచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. నేనైతే ఇంగ్లీష్లో రాస్తున్నాను, మీరు కావాలంటే తెలుగులో అయినా రాయండి. శ్రీం అని రాయాలన్నమాట. నేను పక్కన తెలుగులో కూడా రాస్తున్నాను. శ్రీం అని రాసి 52074177 సేమ్ నేను చెప్పినట్టే రాయాలండి. చూడండి, శ్రీం అని రాసి 52074177 ఇలానే రాసుకోవాలి. నెంబర్ సరిగ్గా రాసుకోవాలి, ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి. శ్రీం అనేది కంపల్సరీ రాయాలన్నమాట. ఇలా ఒక వైట్ కలర్ పేపర్ మీద రెడ్ ఆర్ గ్రీన్ పెన్తో రాసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ అవైలబుల్గా లేకుంటే కనుక మీరు బ్లూ కలర్ దాంతో అయినా కూడా రాసుకోవచ్చు. దీనిని కూడా ఫ్రైడే రోజే రాయాలి. ఈ రెమెడీ కూడా మనము ఫ్రైడే రోజే రాసుకోవాలి. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి తప్పకుండా శ్రావణ శుక్రవారం అయితే ఇంకా దీని రిజల్ట్ అనేది మనకి డబల్ అనేది ఉంటుంది, తొందరగా రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా మనము శ్రీం బ్రజి ఇది రాసుకోవాలి అండ్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని, నేను పరసపదిందా చెప్పాను కదా, ఒక 25,000 ఇన్కమ్ అనేది నాకు వచ్చింది, ఈ మంత్లో నాకు 25,000 ఇన్కమ్ అనేది వచ్చింది అని మేనిఫెస్టేషన్ చేసుకుని తర్వాత శ్రీం బ్రజి
లేకుంటే శ్రీం అనేది చాంటింగ్ చేయాలంటే జపం చేయాలి. మీ దగ్గర కనుక జపమాల ఉంటే కనుక ఇలాంటి జపమాల ఏదైనా స్ఫటికమాల కానివ్వండి, తులసి మాల కానివ్వండి, రుద్రాక్షమాల కానివ్వండి, ఏదైనా జపమాల ఉంటే దానితో మీరు ఇది రాసుకున్నాక జపమాలతో జపం చేయండి. ఒక 108 టైమ్స్ జపం అనేది చేయాలి. ఒకవేళ మీ దగ్గర జపమాల లేదు అయితే నార్మల్గా అయినా దీన్ని చేతిలో పట్టుకొని శ్రీం 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 అనైనా చెప్పుకోవచ్చు. లేదు శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ ఇలా అయినా కూడా ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు జపం అనేది 108 టైమ్స్ అనేది చెప్పుకోవాలి. ఇది కూడా మంచిగా మీరు శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటే దీని రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజు ఏదైతే మనకి రాహుకాలం ఉంటుందో ఆ టైంలో కాకుండా మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. పూజ చేసినాకైనా చేసుకోవచ్చు, స్నానం చేసి పూజ చేయకముందైనా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఇల్లంతా కూడా మంచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి, కాళ్ళకు పసుపు రాసుకోండి. లక్ష్మీదేవి అనేది లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది తప్పకుండా. సో ఇది కూడా మీరు చేసుకోండి. ఇది కూడా ఒక ఆప్షన్ కంపల్సరీ. దీన్ని కూడా మనము చేసుకుని దీని తర్వాత ఏం చేయాలంటే దీన్ని మేనిఫెస్టేషన్ చేసుకున్నాక దీన్ని తీసుకుని వెళ్ళి మీ మనీ పర్సులో కానివ్వండి, లాకర్లో కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో ఎక్కడైనా కూడా, ఎక్కడైనా అంటే ఎక్కడైనా పెట్టుకోమని కాదండి, మనీ మనీ ఎక్కడైతే మనం పెట్టుకుంటామో మనీ లాకర్స్ కానివ్వండి, పర్సులో కానివ్వండి, వ్యాలెట్స్లో కానివ్వండి, లేకుంటే కిచెన్లో ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక అట్లాంటి ప్లేస్లో మనము దీన్ని పెట్టుకోవాలి. దీని రిజల్ట్ కూడా అంతే అండి. మినిమం 21 డేస్ నుంచి మ్యాక్సిమం 42 డేస్ లోపు దీని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసంలో చేయడం వలన ఇంకా తొందరగా కూడా దీని రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. సో ఇదొక రెమెడీ అనమాట. మూడో రెమెడీ వచ్చేసి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. వైట్ కలర్ పేపర్ తీసుకున్నాక ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. వైట్ కలర్ పేపర్ మీద మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ నాకు మంత్లీ 25,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. మంత్లీ నేను 25,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. నేను ఇట్లా రాసుకుంటున్నాను. సో మీకు ఎలా మీ విషయం ఏదైతే ఉందో అలా రాసుకోండి. అంటే మీకు ఒక 40,000 శాలరీ అంటే 25,000 శాలరీ వస్తుంది అనుకోండి ఫర్ సపోజ్. మీరు ఒక 35,000 40,000 ఇన్కమ్ వస్తున్నట్టుగా రాసుకోవచ్చు అనమాట. అట్లా మీకు ఏ కోరిక ఏదైతే ఉందో అది జెన్యున్ గా ఉండాలి. నేను ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి ఇట్లా చెప్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీ కోరిక ఎప్పుడూ కూడా జెన్యున్ గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ కోరిక జెన్యున్ గా ఉంటే మాత్రమే మీ కోరిక అనేది తీరుతుంది. చేసేసాను, నాకు రాలేదు, నాకు మ్యారేజ్ అవ్వలేదు, నాకు మ్యారేజ్ అయిపోయినట్టు నేను చేసుకోమన్నారు మీరు, నాకు మ్యారేజ్ సెట్ అవ్వలేదు, ఇట్లా అంటే గనక మీ కోరిక ఏదైనా కూడా జెన్యున్ గా ఉండాలండి. ఇది మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మనీకి సంబంధించింది కాబట్టి మీ కోరిక కూడా జెన్యున్ గా ఉండాలి. ఫర్ సపోజ్ మీకు ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి, మీరు 1,50,000 రావాలనో 2 lakhs రావాలనో మేనిఫెస్టేషన్ చేసుకున్నారు అనుకోండి, అది జరగదు కదా. 50,000 వస్తుంటే అట్లీస్ట్ ఒక 70,000 శాలరీ రావాలని చెప్పి మీరు కోరుకోండి. అది జెన్యున్ గా ఉంటది. ఏదైనా ఆశకు కూడా హద్దు ఉంటది అంటారు కదా, అట్లానే అనమాట. జెన్యున్ గా ఉండాలి అండ్ రీజనబుల్ గా ఉండాలి ఆ కోరిక కూడా. సో జెన్యున్ గా ఉంటే మాత్రమే ఈ కోరిక అనేది తీరుతుంది. ఇలా మేనిఫెస్టేషన్ ఏదైనా మనం మేనిఫెస్టేషన్ ఏది చేసుకున్నా ప్రెజెంట్ లో ఉన్నట్టుగానే మనం చేసుకోవాలంటే జరుగుతుంది అన్నట్టుగానే చేసుకోవాలి. ఇలా ఒక పేపర్ మీద రాసుకుని దీన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నమాట. మంత్లీ నేను ఇంత ఎర్న్ చేస్తున్నాను అని రాసుకొని దీన్ని ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఒక
10 మినిట్స్ దీన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి మనసులో. నేను దీన్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 అని మేనిఫెస్టేషన్ చేసుకుని అండ్ గ్రాటిట్యూడ్ అండ్ యూనివర్స్కి థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి మనము. ఇలా ఒక 10 మినిట్స్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. మళ్ళీ కండిషన్స్ అప్లై అండి. స్నానం చేసినాక, ఫ్రైడే రోజు పూజ చేసినాక లేదా పూజ చేయక ముందైనా కూడా మనము దీన్ని చేసుకోవాలి. అండ్ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇల్లు క్లీన్ చేసుకోకుండా ఏం చేసుకోకుండా ఇది నేను చేసేస్తాను నాకు మంచిగా వచ్చేస్తుందా అంటే రాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి నిండా చెత్త అది వేసుకోవడము ఇలాంటివి ఏమి ఉంచకుండా, బూజు అలాంటివి దులుపుకోకుండా ఉండడం, డస్ట్ అంతా ఎక్కడిదక్కడే ఉంచేసుకుని నాకు మనీ వచ్చేయాలని చెప్పి ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక అస్సలు రాదనమాట. దరిద్ర లక్ష్మి వస్తుంది కానీ లక్ష్మీమాత అనేది ఎప్పటికీ కూడా ఇంట్లోకి రాదు, కాలు పెట్టదు. సో ఇది కూడా మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఎవరికైతే మీకు ఏదైనా కోరుకుంటే కనుక కోరిక తీర్చుకోవడానికి ఇది కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఏ టైంలో చేసుకోవాలి, మళ్ళీ మీకు 100 డౌట్లు వస్తూ ఉంటాయి, వీడియో సరిగ్గా చూడరు, మీకు డౌట్లో ఉండి డౌట్ తీస్తూ ఉంటారు. సో అందుకని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఇది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఈవినింగ్ లోపు, ఈవినింగ్ సంధ్యా సమయం సూర్యాస్తమయం అయ్యే లోపు మీరు చేసుకోండి. అంటే రాహుకాలం లేకుండా చూసుకోండి. రాహుకాలం అనేది ప్రతిరోజు రాహుకాలం మనకు టీవీలో కూడా ఈ టీటీడీ ఛానల్స్ లో మనకి చెప్తా ఉంటారు రాహుకాలం ఈ రోజు ఎప్పుడు ఉందనేది. లేదనుకుంటే కనుక మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసినా కూడా రాహుకాలం అనేది చూపిస్తుంది. ఆ రాహుకాలంలో లేకుండా ఉన్న టైంలో చూసుకొని మీరు ఈ రెమెడీస్ ఏవైనా కూడా, మనీకి సంబంధించిన రెమెడీస్ ఏవైనా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఎన్నిసార్లు చెప్పుకోవాలనేది, ఎంతసేపు చెప్పుకోవాలనేది కూడా నేను వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను. మళ్ళీ మీరు నాకు కాల్స్ అనేది చేయకండి, చేసినా నేను చెప్పను. మీరు వీడియో స్కిప్ చేసేసి టైం వేస్ట్ అవుతుందని ఒక 5-10 మినిట్స్ మీకు మీ అవసరాలకి, మీ మనీకి సంబంధించిందే కదా, మీకు ఉపయోగపడే వీడియో చేసినా కూడా అది స్కిప్ చేసి చూడడం వల్ల అక్కడ మీకు ఏమొస్తుంది? సగం సగం తెలుసుకుని మళ్ళీ నా మైండ్ తినడం కాకపోతే. మీకు ఒక 5 మినిట్స్, రోజులో ఒక 24 మినిట్స్లో మీరు కనీసం ఒక మినిమం ఎంత లేదనుకున్నా కూడా ఒక 2 అవర్స్ అయినా మీరు ఫోన్లో వీడియోస్ చూడడానికో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడానికో ఇట్లాంటి వాటన్నిటికీ కూడా వేస్ట్ చేసుకుంటారు. దాంట్లో ఈ మహా అయితే ఒక 15 మినిట్స్ ఉంటుందేమో వీడియో. ఈ 15 మినిట్స్ వీడియో చూడడానికి అది కూడా మీకు ఉపయోగపడేదే కదా. మీరు చేసుకుంటే నాకేమన్నా మనీ ఇస్తారా? మీరేమన్నా, మీకు ఒక 1 కోటి రూపాయలు వస్తాయి. దాంట్లో నేను చెప్పానే రెమెడీస్ చేసుకోవడం, నేను చెప్పిన రెమెడీస్ చేసుకోవడం వల్ల వచ్చాయి కదా అని నా అకౌంట్కి ఏమన్నా ఒక 50,000 ఏమన్నా వేస్తారా? మీరు వెయ్యరు కదా. సో మరి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు ఏమైనా చేయగలరా అంటే నాకు ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబే కదా చేయగలరు. సో అదే చేయండి. చేయడం వల్ల మీకు మీ నుండి నా నుండి కూడా నేను ఎవరైతే వీడియోస్ చెప్తున్నానో, ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రిజల్ట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో వీడియో సరిగ్గా చూడకుండా స్కిప్ చేసేసి తర్వాత వచ్చి నన్ను మెసేజ్లు పెట్టడము, ఇది ఎప్పుడు చేసుకోలేదు, వీడియోలో మెన్షన్ చేస్తాము. మళ్ళీ కొంచెం లాజికల్గా ఆలోచించండి. మనకు అందరికీ కూడా కొంచెం బ్రెయిన్ అనేది ఉంది కదా, దాన్ని పడుకోబెట్టకండి, దాన్ని లేపండి. లేపి దానికి పని అనేది చెప్పండి. బద్ధకంగా ఉండి బెడ్ మీద పడుకుని చూసుకుంటా ఉంటే చేయాలనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే వీడియోస్ చూస్తారు, చేసుకుందామని చెప్పి సేవ్ చేసి పెట్టుకుంటారు. కానీ ఆ టైం వచ్చేసరికి సరే రేపు నుండి చూద్దాంలే అని అనుకుంటారు. ఎందుకంటే దరిద్ర లక్ష్మి అనేది మనల్ని వెళ్ళనివ్వదన్నమాట అటు సైడ్ నుంచి, అందువల్ల చేయరు అనమాట. సో ఇలా చేసుకోండి. ఇది ఒక రెమెడీ అనమాట. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఏదైతే మనకి ముఖ్యంగా ఏదైనా రిజల్ట్ మనకి రావాలంటే ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో, ఏదైతే మనకి బ్రహ్మ ముహూర్తం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమంది చాలా వరకు తెలిసి కూడా ఉండొచ్చు. బ్రహ్మ ముహూర్తం అంటే మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి 5 AM లోపు, మాక్సిమం అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 4:10 నుంచి 4:25 లోపు ఉండే ముహూర్తం ఏదైతే ఉందో బ్రహ్మ ముహూర్తము. లేదు 4 నుంచి 5 లోపు ఈ రెమెడీ అనేది చేసుకున్నా కూడా, స్నానం చేసి మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఈ రెమెడీ చేసుకుంటే కనుక దీని రిజల్ట్ 100% మీకు ఇన్స్టెంట్ గా కనిపిస్తుంది. 21 days కూడా కాదు, ఇంకా తొందరగా కనిపిస్తుంది. కానీ అందరూ మనకంత టైం ఉండదు,
బిజీగా ఉంటారు కాబట్టి మనకు లేచేంత టైం ఉండదు. అఫ్‌కోర్స్ చాలామంది ఆహ్, ఏంటంటే జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి నేనెవరిని ఏమనట్లేదు. ఎవరైనా చేసుకోవాలి మేము ఈ బ్రహ్మ ముహూర్తాల్లో కూడా మాకు ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉంది. లేదు నాకు మనీ ప్రాబ్లమ్ చాలా ఉంది. నాకు అర్జెంట్‌గా నాకు మనీ ప్రాబ్లమ్ నుండి సాల్వ్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి. లేదు నాకంత టైం ఉండదండి. ఆ టైంలో నేను లెగవలేనండి అని అనుకునే వాళ్ళు నార్మల్ టైంలో మార్నింగ్ టైంలో అయినా కూడా చేసుకోవచ్చు. కానీ కంపేర్ టు బ్రహ్మ ముహూర్తంలో చేసిన దానికిను, లేకుంటే నార్మల్ టైంలో చేసిన దానికి రిజల్ట్ హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది తప్పకుండా. అదైతే గుర్తుపెట్టుకోండి, మైండ్‌లో పెట్టుకోండి. సో, ఈ టైంలో అయితే చేసుకోవచ్చు. అండ్ నార్మల్‌గా కూడా మార్నింగ్ లేచాక స్నానం చేసి, ఇల్లు క్లీన్ చేసేసుకున్నాక కూడా మనము ఈ రెమెడీ అనేది సూర్యాస్తమయం అవ్వక ముందే మనం ఈ రెమెడీ అనేది చేసుకోవాలి. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. నేను వీడియోలో అన్ని క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది లాస్ట్ వీడియోలో కొన్ని డౌట్స్ వచ్చాయి కాబట్టి, మేబీ నేను అంత క్లియర్‌గా చెప్పలేదేమో అని నాకు అనిపించింది. అందుకే ఒకటికి 2 సార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి మరీ చెప్తున్నాను. అందరికీ కూడా మళ్ళీ ఎలాంటి డౌట్స్ రాకూడదని మీరు వీడియో స్కిప్ చేసేసి నా దగ్గరకొచ్చి మెసేజ్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో, ఇదొక రెమెడీ అన్నమాట. ఇది కూడా తప్పకుండా చేసుకోండి. అలాగే ఇంకొకటేంటంటే శ్రీంబ్రజి మంత్రం అనేది మనీ మంత్రం అన్నమాట. చాలా పవర్‌ఫుల్ మంత్రము. ఎవరైతే ఇవేమి చేసుకోలేరు అని అనుకున్న వాళ్ళు ఇంకొక రెమెడీ చెప్తాను. ఎవరైతే మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయో ఇది కూడా ఒక ఆప్షన్ అన్నమాట. ఇవన్నీ చేసుకోవాలా అని అనుకుంటే చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నాకంత టైం ఉంది, ఓపిక ఉందని అనుకుంటే అన్ని రెమెడీస్ కూడా చేసుకోండి. లేదు నేను అన్ని చేయలేనండి. నేను ఇదొక్కటే చేస్తానంటే ఇదొక్కటైనా చేసుకోండి. ఇదొక్కటే చేస్తానంటే ఇదొక్కటైనా చేసుకోండి. లేదు ఇంకా సింపుల్‌గా ఏదైనా చెప్పండి అనంటే గనక ఇంకొకటి ఉందన్నమాట. అది కూడా చెప్తాను. ఏంటంటే శ్రీం బ్రెజి అంటే శ్రీం అంటే లక్ష్మి అన్నమాట. బ్రెజి అంటే అమ్మవారి అనుగ్రహము రావాలనుకుంటే గనక శ్రీం బ్రెజి అనేది మంత్రాన్ని మనం పాటించాలి. ఇది కూడా శ్రీం బ్రెజి మంత్రాన్ని మనము బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో మనము ఈ మంత్రాన్ని పఠించి ఒక సంకల్పం అనేది తీసుకోవాలి. ఫర్ సపోజ్ నేను చెప్పాను కదా మంత్లీ 25,000 ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాను. శ్రీంబ్రజి మంత్రానికి కంపల్సరీ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాల్సిన అవసరం లేదండి. మీ కోరిక ఏదైతే అది తీరాలని చెప్పుకుంటే సరిపోతుంది. సంకల్పం అనేది తీసుకుంటే సరిపోతుంది. నాకు 25,000 ఈ మంత్‌లో మనీ రావాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పుకొని శ్రీంబ్రేజి అనేది 108 టైమ్స్ మీ దగ్గర జపమాల ఉంటే జపమాలతో చేసుకోండి. లేదంటే కూడా నార్మల్‌గా అయినా కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆరా శుద్ధి అనేది కంపల్సరీ అండి. ఇలాంటివి చేసుకున్నప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఆరా శుద్ధి చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఆరా శుద్ధి అంటే ఏంటో తెలియకపోతే కనుక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది చేసుకోండి. అది ఒక 2 మినిట్స్ మాత్రమే. దానివల్ల మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్ లోకి వస్తుంది. ఎవరికైతే కోపము, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయో అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అది చేసుకున్నాక మనము శ్రీంబ్రజి మంత్రాన్ని సంకల్పం తీసుకుని ఏదైతే సంకల్పం ఉందో మీకు మంత్లీ 25,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను అని నేను ఒక సంకల్పం మీకు ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని తీసుకుని శ్రీంబ్రజి మంత్రాన్ని 108 సార్లు కనీసం 108 సార్లు కంపల్సరీ మనము మంత్రాన్ని జపించాలి. జపించినాక ఇది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే కనుక దీని రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ తొందరగా కూడా వస్తుంది. సో దీన్ని చేసుకోండి. లేదు నాకు బ్రహ్మముహూర్తంలో కుదరదు అని అనుకుంటే కనుక స్నానం చేశాకైనా కూడా మనము దీన్ని చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఇంకా డౌట్ ఉంటది. ఏందంటే నాన్ వెజ్ తినొచ్చా ఈ మంత్రం చేసుకునే రోజు అంటే నాన్ వెజ్ తినకూడదండి. ఇదైతే కండిషన్ అప్లై. ఎవరైతే శ్రావణ శుక్రవారము అండ్ శుక్రవారం లేదు కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉండడమే మంచిది ఈ రోజు తప్పకుండా. అండ్ ఏంటంటే నాన్ వెజ్ అయితే తినకూడదు. ఈ మంత్రాన్ని చేసుకున్న రోజు నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటేనే మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. సో ఈ శ్రీంబ్రజి మంత్రాన్ని కూడా మీరు
21 డేస్ కంపల్సరీ ఒక 21 డేస్ అనేది మీరు చేసుకోండి. దీనికి కూడా మంత్ర జపం శ్రీమ్రజి మంత్ర జపం చేయడానికి కూడా మీకు ఎక్కువ టైం పట్టదండి. మహా అయితే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది శ్రీమ్రజి మంత్రం 108 టైమ్స్ చేయడానికి. సో మీ లైఫ్లో 24 అవర్స్లో నుంచి ఒక 10 మినిట్స్ మీరు కేటాయించగలిగితే మీకోసమే, మీకున్న సమస్యలన్నీ పోవడానికే మీరు టైం స్పెండ్ చేయగలను అనుకుంటే మాత్రమే మీరు ఇది చేసుకోండి. లేదు నేను ఇట్లానే ఉంటాను, నేను బద్ధకంగానే ఉంటాను, ఇలానే ఉంటాను, నా లైఫ్ ఇలానే ఉండాలని అనుకుంటే కనుక మీకు నచ్చినట్టు మీరు ఉండండి, తప్పేం లేదు. సో దీన్ని కూడా ఆ టైంలో బ్రహ్మముహూర్తం టైంలో కుదరని వాళ్ళు మార్నింగ్ టైంలో సూర్యాస్తమయం కాకముందు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. స్నానం చేసినాక పూజ చేసుకున్నాక చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇలా కూడా చేసుకోండి. ఇంకొక రెమెడీ వచ్చేసి నేను ఆల్రెడీ ఇది లైవ్ లో చెప్పాను. ఈ రెమెడీ అనేది ఆల్రెడీ ఒక గ్రీన్ కలర్ మార్కర్ అనేది తీసుకోండి. ఒక గ్రీన్ కలర్ మార్కర్ తీసుకుని, ఇది పేపర్ మీద ఏం అవసరం లేదు, ఇది మన హ్యాండ్ మీద రాసుకోవాలి. హ్యాండ్ మీద రాసుకోవాలి అండ్ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఈ రెమెడీ అనేది. నేను పేపర్ మీద నెంబర్ మీకు అర్థం అవ్వాలని చెప్పి పేపర్ మీద రాస్తున్నాను. 52074177. గ్రీన్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ మార్కర్ తో మాత్రమే ఈ రెమెడీ అనేది చేసుకోవాలండి. సో తప్పకుండా గ్రీన్ కలర్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి. తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ మీద, మనకి లెఫ్ట్ హ్యాండ్ మొత్తం మీద మనకి ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ రాసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ రాసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ రాసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. లేదు మనకి హ్యాండ్స్ ఉంటాయి కదా, ఎవరికి కనిపించకూడదు హ్యాండ్స్ మీద రాసుకుంటానంటే అక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట. హ్యాండ్ మీదనే రాసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి కంపల్సరీ కూడా. 52074177 ఈ నెంబర్ రాసుకుని సేమ్ ఇదే మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఏంటి, ప్రెజెంట్ టెన్స్ లో ఆల్రెడీ జరిగింది అన్నట్టుగా, మనకు కోరిక ఏదైతే ఉందో అది జరిగింది అన్నట్టుగా మనము మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. చేతి మీద రాసుకుని దాని మీద చేయి పెట్టి నా కోరిక ఏదైతే ఉందో అది ప్రెజెంట్ జరుగుతుంది అన్నట్టుగా. ఫర్ సపోజ్ నాకు 20,000 ఇన్కమ్ ఈ మంత్ లో ఎర్న్ చేశాను అని చెప్పి, 25,000 మనీ ఎర్న్ చేశాను ఈ మంత్ లో అని చెప్పి నేను మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఏదైతే మనం ఎక్కడైతే రాసుకుంటామో దాని మీద చేపెట్టి మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా ఇలా చేసుకోవాలి. ఇది రోజు డైలీ చేసుకోవాలి. మినిమమ్ 21 డేస్ నుంచి 42 డేస్ లోపు మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ దీనివల్ల అంటే ఇది రోజు రాసుకోవాలా, ఎన్ని రోజులు రాసుకోవాలంటే రోజు రాసుకోండి. దీనివల్ల ఏమైనా మీకు ఏమైనా వచ్చేది అంటే ఏమైనా ఖర్చు అయ్యేది ఏం లేదు కదా. సో రోజు చేసుకోండి. మీకు ఎవరికైనా కూడా చేతి మీద ఇక్కడ రాసుకుంటే ఎవరైనా చూసి అడుగుతారండి, అట్లా ఏమన్నా ఉంటే గనక ఇక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర ఉంటది కదా, హ్యాండ్స్ దగ్గర అక్కడ పైన కూడా రాసుకోవచ్చు. అక్కడ ఎవరికి కూడా కనిపించదు. లేదు నేను అక్కడ కూడా రాసుకోలేనండి, ఎవరైనా చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే గనక నైట్ టైం పడుకునే ముందు మీరు చేతి మీద అయినా రాసుకోవచ్చు. రాసుకుని మేనిఫెస్టేషన్ చేసుకుని పడుకోవచ్చు. మార్నింగ్ తర్వాత స్నానం చేసినప్పుడు రుద్దొచ్చా, రుద్దకూడదా, మార్నింగ్ మళ్ళీ రాసుకోవాలా అంటే మార్నింగ్ స్నానం చేసేటప్పుడు పోయినా పర్లేదండి, రుద్దుకోవచ్చు. సోప్ పెట్టి రుద్దినా ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ సేమ్ విధంగా మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి. ఎవరైనా కూడా రాహుకాలం లేకుండా చూసుకొని మీరు మేనిఫెస్టేషన్ ఏదైనా చేసుకోవాలి. ఈ నెంబర్ 52074177 ఈ నెంబర్ని మనము మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. సో ఇది కూడా కండిషన్స్ అప్లై. నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తినకూడదు అనేం లేదండి, కాకపోతే దీనికి నాన్ వెజ్ తినకూడదు అనే రూల్ ఏం లేదు. ఫ్రైడే రోజు చేసుకుంటే కనుక మంచిది, మేనిఫెస్టేషన్ చేసుకుంటే మంచిది. సో ఇవండి ఈ రెమెడీస్ లో ఏదైనా ఒకటైనా మీరు చేసుకోవచ్చు. కంపల్సరీ అన్ని చేసుకోవాలనేం లేదు, ఇది ఆప్షనల్. మీకు ఏదైనా ఒకటి రెమెడీ మీరు చేసుకుంటాను, నాకు ఇది అవైలబుల్ గా ఉంటది, ఇది నాకు ఈజీగా ఉంటది అని అనుకుంటే తప్పకుండా అదొకటైనా చేసుకోండి. అన్ని కూడా మనీకి సంబంధించినవే. సో ఏది కావాలనుకుంటే అది చేసుకోండి. లేదు నాకు అన్ని చేసుకోగలను నాకు అని అంటే అన్ని చేసేసుకోవడం వల్ల ఎక్కువ మనీ వస్తుందని కాదు. దీనికి ఒక 25,000 కావాలనుకున్నారనుకోండి, ఇంకొక దానికి ఒక 50,000 కావాలనుకున్నారండి, ఇంకొక దానికి ఒక 1 lakh కావాలనుకున్నారనుకోండి, 1 lakh 50,000 25,000 1,75,000 వచ్చేస్తే ఏం కాదండి.
ప్రతి కోరిక కూడా జెన్యున్ గా ఉండాలి. అండ్ అన్నిటికీ కూడా ఒకటే కోరిక కోరుకోవడం అనేది మంచిదన్నమాట. మనీ పరంగా ఏవైతే మీకు మనీ సమస్యలు ఉన్నాయో అవి తీరాలని కోరుకోండి అంతే. ఇప్పుడు నేను 4, 5 చేసేస్తాను చెప్పారు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోరిక కోరుకుంటానంటే అలా సాధ్యపడదు. ఒక కోరిక అనేది కోరుకోండి. అది క్లియర్ అయిపోయినాక మీరు ఇంకొక కోరిక స్టార్ట్ చేసి చెప్పుకోండి. అండ్ అన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి చేసుకున్నా రిజల్ట్ అనేది వస్తుంది. అన్ని చేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది. రిజల్ట్ అనేది వస్తుంది. అది మీ ఆప్షనల్. అండ్ నేను టైమింగ్స్ చెప్పాను కదా, సూర్యాస్తమయం లోపు చెప్పుకోవాలి కంపల్సరీ. ఇది ఒక్కటి తప్ప మిగతా వాటన్నిటికీ కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. శుక్రవారం రోజే చేసుకోవాలి. శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని మంచిగా ఉన్నప్పుడు చేసుకోవడం చాలా ఉత్తమము. సో ఇవండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక డౌట్స్ అనేవి నేను మాక్సిమం ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే గనక మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో స్కిప్ చేస్తే నేను చేసేది ఏం లేదండి. మీరు మెసేజ్ పెట్టినా కూడా నేనేం చెప్పను. సో ఇలా చేసుకోండి. అలాగే తప్పకుండా ప్రతి శుక్రవారం కూడా ఇల్లుని శుభ్రం చేసుకోనియండి. గుమ్మం ముందు ప్రతి రోజు కూడా ముగ్గు అనేది వేసుకోండి. అట్లీస్ట్ చిన్న చిన్న స్టార్ లాగా వేసుకున్నా సరిపోతుంది కదా. చిన్న చిన్న ముగ్గులు కూడా ఉంటాయి కదా మనకి, ఇట్లా స్టార్ లాగా వేసుకోండి. లేదా ముగ్గులు బాగా వచ్చిన వాళ్ళు అయితే ఇట్లయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముగ్గులు ఎక్కువ అవసరం లేదండి. మనము ఇల్లంతా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని ఏం లేదు. చిన్న చిన్న ముగ్గులు ఏమన్నా ఉంటే అట్లాంటివైనా కూడా గుమ్మంలో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే గనక లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కొంచెం మంచి సువాసనలతో ఇంటిని సాంబ్రాణి వేసుకోవడం కానీ, ధూపం వేసుకోవడము, సాంబ్రాణి వేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోతాయి. ఇంట్లో గొడవలు ఎవరికైతే ఎక్కువగా సమస్యలు ఉంటాయో, గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకరంటే ఒకరు పడకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలాంటివి చేసుకోవడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది. మీరు ఆల్రెడీ ఎప్పుడు ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు, ఎప్పుడు తిట్టుకుంటా ఏదో ఒకటి అనుకుంటా ఉన్నారనుకోండి, ఇల్లంతా శుద్ధిగా లేదనుకోండి, లక్ష్మీదేవి కూడా వీళ్ళు ఎలాగో బిజీగా ఉన్నారుగా, నేను వచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోలే అన్నట్టుగా లక్ష్మీదేవి వెనక్కే వెళ్ళిపోతుంది. ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోలేదు, వీళ్ళు తిట్టుకోవడానికి అనుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు, నేను వచ్చినా ఏం చేస్తారులే అని చెప్పి లక్ష్మీమాత కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మార్నింగ్ టైంలో కూడా ఏదైతే విఘ్నేశ్వరునిది ఉంటుంది కదా, వినాయకుడి స్తోత్రం కానివ్వండి, వినాయకుడి పాటలు కానివ్వండి పెట్టుకోండి. ఫ్రైడే రోజు శ్రీంబ్రజి మంత్రాన్ని కూడా పెట్టుకోండి. లేదా అమ్మవారి లక్ష్మీమాతది లలిత సహస్రనామము ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ లేవగానే ఫోన్లో పెట్టుకుంటే కనుక కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకుంటే మీరు పనులు చేసుకుంటున్నా కూడా అది రన్ అవుతా ఉంటది. ఇంట్లో కూడా అన్ని కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతా ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోండి. ఇల్లు అనేది శుభ్రంగా ఉంచుకోండి, ధూపం అనేది వేసుకోండి, ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో ఉంచుకోండి. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఏదైతే నేను చెప్పానో ఇవి రెమెడీస్ అన్నీ కూడా చేసుకుంటున్నామని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకోవడం అండ్ ప్రతి ఒక్కరు నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు. దానివల్ల మీకు రిజల్ట్ అనేది 100% రాదు. ఇదైతే నేను పక్కాగా చెప్తున్నాను. ఎందుకంటే సపోర్ట్ ఇవ్వడం వల్ల మీలాంటి వాళ్ళు ఇంకొంతమందికి లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి ఇంకొంతమందికి ఎవరైతే మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకొంతమందికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఒక్కళ్ళమే బాగుపడాలి అని అనుకున్న వాళ్ళకి ఎప్పటికీ రిజల్ట్ అనేది రాదండి. అదైతే గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా. సో లైక్ ఇవ్వడం వల్ల మీ అకౌంట్లో నుంచి కొంత మనీ ఏమైనా పోతాయండి? పోవు కదా. సో లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకొంతమంది దీన్ని చూసి రెమెడీస్ చేసుకుని వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టి పెట్టుకొని మీకు లైక్ ఇవ్వాలా, కామెంట్ చేయాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. లేదు నేను చెయ్యను, నేను లైక్ చేయాల్సిన అవసరం ఏముంది, లైక్ చేస్తే వాళ్ళ బాగుపడిపోతుందేమో అన్న ఫీలింగ్ మీకు ఉంటే కనుక, లేదు ఆ లైక్ చేయడం వల్ల ఇంకొంత వీడియోస్ వైరల్ అయిపోతాయి, వేరే వాళ్ళు బాగుపడిపోతారన్న నెగిటివ్ థాట్స్ మీకు ఉంటే కనుక మీ లైఫ్లో ఎప్పటికీ కూడా నెగిటివ్ ఫీలింగే వస్తుంది, నెగిటివ్ ఎనర్జీసే వస్తాయి.
సో దాన్ని నేనేం చేయలేనండి, నేను అందరికి ఉపయోగపడాలనే వీడియో చేస్తున్నాను. సో ఇచ్చేవాళ్ళు లైక్ ఇస్తే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది, వీడియో అనేది ఇంకొంచెం వైరల్ అవుతుంది, ఇంకొంతమందికి రెమెడీస్ చేసుకోగలుగుతారు. లేదు అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ వరకే ఉపయోగపడుతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు. పాజిటివ్ థాట్స్ తో ఉంటేనే మనం చేసిన రెమెడీస్ కూడా పాజిటివ్ గా వస్తాయి. మనం నెగిటివ్ థాట్స్ లో ఉండి మనం రెమెడీస్ చేసుకున్నా, ఇంకొకటి చేసుకున్న, హోమాలు చేసిన, పూజలు చేసిన, గుళ్ళు గోపురాలు తిరిగిన, రోజు దీపం పెట్టుకున్న, ఇంకేమైనా చేసినా ఉపయోగం అనేది ఉండదు. అదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇది నా వీడియో. ఇంకా మీకేమైనా వీడియోస్ అనేవి కావాలనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను అలాంటి వీడియోస్ అనేవి చేస్తాను. అలాగే ఎవరికైనా టారో రీడింగ్ సంబంధించి ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా. సో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో పాజిటివ్ ఎనర్జీస్ ని క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.